శ్రీశైలం మండలం సుండిపేట గ్రామంలో దళితవాడ పంచాయతీ కాలనీ దళితుల కోరికను గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ ఇండియన్ మిషన్ వ్యవస్థాపకుడు పివి సునీల్ కుమార్ దళితవాడ మన పంచాయతీ అవసరమైన డేటా డాక్యుమెంటేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించడం జరిగింది. ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా స్పందించి త్వరలో దళితవాడ పంచాయతీ చేస్తానని హామీ ఇచ్చినట్టు గతంలో పివి సునీల్ కుమార్ తెలిపారు. అయితే 2024 ఎన్నికల మేనిఫెస్టోలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ 2024 మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొందుపరిచారు. ఈ క్రమంలో రాయలసీమ జిల్లా అధ్యక్షుడు గంగమాల విజయబాబు ఆధ్వర్యంలో స్థానిక సున్నుపెంట అంబేద్కర్ సెంటర్ పాలాభిషేకం చేసి అనంతరం పూల దండలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళితులు పెద్ద ఎత్తున పాల్గొని మన పంచాయతీ రాష్ట్ర ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో పొందుపరచడంతో రాష్ట్ర ముఖ్యమంత్రికి దళితులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ శోభన్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఇండియన్ మిషన్ వ్యవస్థాపకుడు పివి సునీల్ కుమార్ ఆదేశాల మేరకు దళితులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెండవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసి దళితవాడ పంచాయతీ సాధించేలా అందరూ కృషి చేయాలని రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ గంగులమాల శోభన్ బాబు దళితులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళితులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జై జై భీమ్ వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి